ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పటి వరకు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద చాలా అక్కసి కక్కుతూ అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. మరి అయిపోయాక ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అధ్యక్ష, వారి ప్రసంగంలో సరే అన్ని అంశాలు వారి గురించి ప్రస్తావించకుండా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశం మీద కూడా మాట్లాడినారు. గతంలో లేదా గౌరవెల్లి బాధ్యత నాదే సార్ అంటే కేసీఆర్ గారికి ఇప్పటికి గౌరవెల్లి కాలేదు. అటువంటి కొంత నేను హరీష్ రావు గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రిని ఎక్కువసేపు చెప్పా. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఎట్లీస్ట్ అయితే తప్పుడు సమాచారం అప్పుడే కంప్లీట్ అయింది అనుకునే పరిస్థితి ఉండదని దాన్ని చెప్తాను. నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద కూడా గోడ ఎట్లెట్లా అర్ధరాత్రి కొట్టినా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అప్రోప్రియేషన్ బిల్ మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనేకమైనటువంటి అంశాల అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కేటీఆర్ గారు అనేకమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద చేయడం చాలా బాధాకరం అధ్యక్ష. వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేకమైనటువంటి నిధులు కేంద్రం నుంచి తెచ్చుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా మరి యూనివర్సిటీ రానట్టుగా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. వారి నియోజకవర్గం గజ్వేల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? మురుగురు ట్రైబల్ యూనివర్సిటీ రావడం వారు చూస్తలేరు అధ్యక్ష. ఎయిమ్స్ ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ తర్వాత అంత గొప్పటి ఇన్స్టిట్యూషన్ బీబీనగర్లో మనం కట్టుకుంటున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈఎస్ఐ డెవలప్మెంట్ హాస్పిటల్ మనము కట్టుకునే మాట శరత్ నగర్లో ఇది వాస్తవం కాదా అధ్యక్ష? నైబర్ పటాన్చెరులో కానీ ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్లు 6,200 కోట్లతో కానీ పసుపు బోర్డు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నింద వేయడం చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా ఒక అంశం అర్థమైంది అధ్యక్ష. టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో యూపీఏలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో వారేస్తున్నటువంటి అడుగులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక అంశం అధ్యక్ష, డీలిమిటేషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ డీలిమిటేషన్ సమస్య ఏదో ఉన్నట్టుగా లేవనెత్తి, ఎందుకంటే తమిళనాడులో ఈ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ యూపీఏ భాగస్వామి అయినటువంటి డిఎంకే అక్కడ దుకాణం పెట్టుకుంది అధ్యక్ష. మరి వాళ్ళు యూపీఏలో ఉన్నారు కాబట్టి యూపీఏ మీద ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గత్యంతరులుగా వెళ్ళిండొచ్చు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళింది అధ్యక్ష? యూపీఏలో భాగస్వామి కాదు కదా అధ్యక్ష. అయినా కూడా వెళ్ళినారు. ఎందుకనంటే అధ్యక్ష, దానికి ముందే ఇక్కడ హరీష్ రావు గారు వేసి ఒక మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి గారితో, దానికి ఎంఐఎం దానికి బీజం వేసింది అధ్యక్ష. మరి వీరు కలిసిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి వర్యులు మరి అక్కడికి వెళ్ళారు అధ్యక్ష, మద్రాసు వెళ్ళారు అధ్యక్ష. వారు మద్రాసులో కలిసి వారు మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మంతనాలు చేసుకున్న తర్వాత వారి యాటిట్యూడ్లో ఎంత మార్పు వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అధ్యక్ష. అది అక్కడ డిఎంకే కానివ్వండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ మరి టీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా బేసికల్లీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే, పార్టీ ఎదుగుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంలో ఒక దుకాణాన్ని వేసుకొని ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద వీళ్ళందరూ కలిసి ఒక మరి ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక ఎజెండా పెట్టుకొని మరి వీరందరూ కలిసి మరి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు ఇదన్నీ గమనిస్తూ ఉన్న సంగతి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి డీలిమిటేషన్ అంశంలోకి వస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది. మరి ఈ బడ్జెట్ని పాలకులే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించి భరోసా కల్పించాల్సినటువంటి ఒక ఆర్థిక హామీ పత్రం అధ్యక్ష. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే భయపడేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టారో మరి బట్టి విక్రమార్క గారు ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ఉద్యోగుల వేతనాలు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది,
కొత్త అప్పులు పుట్టడం లేదు, కొత్త అప్పులు పుట్టడం చాలా కష్టంగా ఉన్నది. ఈ అప్పుల క్యాన్సర్ను బయట పెట్టకుండా ఇంకెన్నాళ్ళు కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి గారిని భయపెడుతున్నట్టు చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడినటువంటి తీరును బట్టి చూస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఎత్తేసేటువంటి కార్యక్రమం మరి ప్రభుత్వం తీసుకుంటున్నా అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో వస్తూ ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మరి సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మొదలుగానటువంటి సంక్షేమ పథకాలను ఒకసారి మనం తీసుకుంటే మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతూ ఉన్నదని మరి ప్రజల్లో ఒక చర్చ వచ్చింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకం ఇంకా మొదలు పెట్టలేదు అధ్యక్ష. మనం మహిళలకు 2,500 రూపాయల సాయం అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎత్తివేస్తుందో దాన్ని ఎక్కడ దాటవేస్తుందో అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు అధ్యక్ష. రైతు భరోసా పేరు మీద ఇంకా 3 హామీల్లో 2 హామీల జోలికే మనం వెళ్ళలేదు అధ్యక్ష. కౌలు రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ మనం చేయకపోవడం కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ రకంగా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినాం అధ్యక్ష. చేయూత విషయంలో పెన్షన్లు పెంపునకు నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ గ్యారంటీ కార్డు హామీలకు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి, మరి 10 పంటలకు బోనస్ అనే అంశాన్ని కూడా మనం ఎక్కడ కూడా మరి మన బడ్జెట్లో చర్చించలేదు అధ్యక్ష. అభయస్థం వంటి పథకాలు వరుసగా 2వ బడ్జెట్లో కూడా ప్రస్తావన లేకపోవడం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ విస్మరించిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అని. ఈ ఊపర్ షేర్వానీ అందరు పరేషాని మరి ఎందుకోసం అని చెప్పేసి మీరు ముందు ఈ విషయం తెలియదా, లేక తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎగ్గొట్టడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని ఒక ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తుందని, ఆ ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు పెన్షన్ల కోసం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు, 6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికి వినియోగిస్తున్నట్లు, మరి దానికి ప్రభుత్వానికి మిగిలినవి కేవలం 5,000 నుంచి 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోని అంశాలు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అంశాలను ఇంకా మనం చర్చించలేదు అధ్యక్ష. అవి కూడా అనేకమైనటువంటి మరి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఈరోజు మనం తీసుకుంటే మరి ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందుకనే ఒక నెల ఆశా వర్కర్లకు, ఒక నెల అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఆపుతున్నామని, లేదంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను పెండింగ్లో పెడుతున్నామని అన్నారు అధ్యక్ష. ఒక నెల ఇంటి కిరాయి ఇచ్చేసి పాలోడికి స్కూల్ ఫీజులకు ఆపినట్టు ఇలా రొటేషన్ పనే జరుగుతుందని సీఎం గారి మాటలో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి నిజంగానే ఊపర్ షేర్వానీ అందరు పరేషాన్ లాగా ఉన్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తుంటే గతంలో ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష, అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి సినిమాలు. ఈ రకంగానే ఈ రాష్ట్రాన్ని కేవలం రొటేషన్ చేయడానికి అప్పుల అప్పారావుగా ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. దీనికి కారణం మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వమే. మొదటి ముద్దాయిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి అరాచకాలు, మరి విధ్వంసం కారణంగానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు వచ్చింది. కాబట్టి మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈరోజు అదే బాటలో నడుస్తున్నటువంటి 2వ ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2వ ముద్దాయిగా ఉందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సోదరులు మహేశ్వర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాల కాలం పాటు వారున్నారు అధికారంలో, వారిని మొదటి ముద్దాయి అన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల పాటు బీజేపీ కేంద్రంలో ఉంది అధ్యక్ష. ఎవరైతారు అధ్యక్ష? ఆటోమేటిక్గా ముద్దాయి సంబంధించిన నెంబర్లో వారే, నెక్స్ట్ నెంబర్ వారే వస్తారు. కనుక మేము ఇప్పుడే మొదలుపెట్టినాం మా ప్రయాణం. ఓకే, ఇప్పుడే మొదలుపెట్టినాం ప్రయాణం. ఆ ప్రయాణానికి సంబంధించి ఇప్పుడే ఫలితాన్ని తీసుకొచ్చే విధంగా చెప్తా ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది మన బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి, అభివృద్ధి విషయంలో వారు మనకు ఏదో చేస్తూ ఉన్నారు అంటే కంపల్సరీ చేయాల్సిందే, బాధ్యత పరంగా చేయాల్సిందే. ఈరోజు తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. మొత్తం ఒక నేషనల్ బడ్జెట్ పెడుతుంటే తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఆ తెలంగాణ దృష్టిలో పెట్టుకోకుండా స్కీమ్లన్నీ వేరే రాష్ట్రంలో,
మాకేదో చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇంతకుముందే మేం చెప్పాం, వారు కూడా చెప్పారు, రూపాయి పోతే 40 పైసలు కానీ 36 పైసలు వాపసు వస్తున్నాయని. అలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడున్న మీ నాయకత్వాన్ని మొప్పించి ఈ పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మంత్రి గారు ఇంటర్వ్యూని అయి సబ్జెక్ట్ డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ముద్ద అవుతుందో తెలియాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా అధికారం ఉన్నది కదా అధ్యక్ష. అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఎంత డబ్బులు ఇచ్చిందో దాని మీద చర్చ పెట్టండి అధ్యక్ష, తెలియజేస్తాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్లస్ వారు కూడా చెప్తా ఉన్నారు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో కూడా గతంలో 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. అంటే 10% మన నిధుల నుంచి 10% వాటా పెంచి మనకి ఇస్తున్నమాట వాస్తవం కదా అధ్యక్ష. మరి ఇదంతా ఇచ్చిన తర్వాత కూడా, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత, పెంచిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంతేందుకు అధ్యక్ష, ఈరోజు అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి గతంలో అక్కడ ఉత్తరప్రదేశ్కి 1:2 వాళ్ళ జీడిపి మీద 2% ఎక్కువ ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారు. లేకుంటే మహారాష్ట్రకి 1%, అక్కడ 6% ఇస్తున్నారు, మహారాష్ట్రకి 2% ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారని చెప్తున్నారు కదా అధ్యక్ష. అసలు బీమారు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు కదా అధ్యక్ష. బీమారు అంటే ఏంది అధ్యక్ష? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలకి గతంలో మరి వారంతా ఈ ఎకనామికల్గా ఇవన్నీ కూడా వెనుకబడ్డాయి. వీటికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర భారతదేశంలో ఈ బీమారు కార్యక్రమం తీసుకొచ్చి వారికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వారిని ఎకనామికల్గా స్ట్రెంథన్ చేసింది మీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు డీలిమిటేషన్ మీద మీరు రాహుల్ గాంధీ స్టాండ్ ఎందుకు అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా ఇప్పటి వరకు మీ స్టాండ్ చెప్పలేదు. ఈరోజు కేవలం ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు. సార్ స్పష్టం సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెజల్యూషన్ పెట్టినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రేపు పొలిటికల్గా ప్రాతినిధ్యం అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అధ్యక్ష? మొదలు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం జాతీయ స్థాయిలో. బీజేపీ డీలిమిటేషన్కు సంబంధించిన అంశం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంలో మన రాష్ట్ర రాజకీయానికి సంబంధించిన ప్రాతినిధ్యం అంశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ స్టాండ్ చెప్పమనండి. మనం అందరం కలుసుకొని పోయి మా రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం, వద్దంటలేదు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారు. కానీ మీ స్టాండ్ ఏందో చెప్పాలి ఇక్కడ. మీ స్టాండ్ మీ స్టాండ్ మాకనే చెప్పకండి, అక్కడికైనా చెప్పండి మీ స్టాండ్. మీరు శ్రీధర్ బాబు గారు నిమిషంకు ఒకసారి లేచి మమ్మల్ని స్టాండ్ చెప్పంటే ఎట్లయితుంది అధ్యక్ష? మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పటి వరకు విధి విధానాలు ఇంకా మేము రూపకల్పన చేయలేదు. మేము ఇప్పటి వరకు దాని అంశం లోపల ఎలాంటి ఒక ఇనిషియేటివ్ చేయలేదు. కేవలం ఈరోజు మీరు అక్కడ మీ యూపీఏలో భాగస్వామైనటువంటి డిఎంకేకి రెస్క్యూ కోసం మీరు వెళ్ళేసి ఏదో ఒక దుకాణం పెట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. దాని మీద రూపకల్పన, విధి విధానాలు ఏమి రూపకల్పన జరగలేదు. ఇది చాలా స్పష్టం. రూపకల్పన జరిగిన తర్వాత చర్చిద్దాం. కేవలం ఈరోజు మీరు మాకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ తీసేసుకొని ఇదంతా కూడా మొత్తం చర్చ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు ఈ రకంగా బుల్డోజ్ చేసి ఈరోజు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారికి నేను దయచేసి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను. అంతే కదా అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, బడ్జెట్లో అధ్యక్ష దాదాపు కాకు చెప్పిన రిపోర్ట్ అధ్యక్ష, దాదాపు బడ్జెట్లో 30% కేవలం వడ్డీలు కట్టడానికే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 30% చేరిందంటే ఏ పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. దాదాపు 30% మన బడ్జెటేతర రుణాల మీద వడ్డీ కోసమే మన 30% బడ్జెట్ అమౌంట్ని కేటాయిస్తూ ఉన్నారంటే ఎంత పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నదో చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. దానికి అనేకమైనటువంటి కారణాలు గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్పొరేషన్ల ద్వారా 11-11.5% కూడా వడ్డీలకు తీసుకొచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అయితే 11-11.5% వడ్డీలకు తీసుకొస్తే అప్పుడు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అధ్యక్ష, దీంట్లో అనేకమైనటువంటి అవినీతి ఉన్నది, ఇది విదేశాల్లో అయిపోతే ఉరిదీస్తారని చెప్పారు అధ్యక్ష. మరి వారు ముఖ్యమంత్రి అయినారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద ఇప్పటి వరకు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. మరి ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. మరి మీరు కూడా అదే బాటలో ఎందుకు నడుస్తూ ఉన్నారు?
మీరు కూడా ఈరోజు అదే రకంగా వడ్డీలు తీసుకొచ్చేసి అదే రకంగా మీరు ఒకవైపు ఎఫ్ఆర్బిఎం ఒకవైపు మరి రకరకాల లోన్స్ ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి లోన్స్ కార్పొరేషన్ పేరు మీద వెహికల్స్ పేరు మీద మీరు తీసుకొచ్చేటువంటి లోన్స్ కానీ మరి ఇవన్నింటినీ కూడా మళ్ళీ మీరు కూడా అత్యధిక వడ్డీలకు తీసుకొస్తా ఉన్నారు కదా. కేవలం 15 నెలల్లో 11% కూడా తెచ్చారు మీరు. 15 నెలల్లో మీరు దాదాపు 1,68,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారనంటే 1,63,000 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మొన్న వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న మంగళవారం కూడా వెళ్ళి తెచ్చుకున్నారు అధ్యక్ష. దాదాపు 6,500 కోట్లు. మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 15 నెలల కాలంలో 1,63,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, బాండ్ల రూపంలో మొన్న తీసుకొచ్చినట్టు 6,500తో కలిపి అధ్యక్ష నేను మాట్లాడేది. అయితే తెలంగాణ రైజింగ్ అని చెప్తా ఉంటే దేంట్లో రైజింగ్ అనుకున్నాం, కానీ ఈరోజు కేవలం అప్పులు తీసుకొచ్చడంలో రైజింగ్ అనేది చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను మరొకసారి మీ ద్వారా నేను తెలియాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రత్యేక రాష్ట్రం 2014 ఏర్పడినప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మరి తెలంగాణ, ఆ రోజు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎందుకని ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైందో, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల, అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, ఏదేమైనప్పటికీ కూడా అధ్యక్ష వారు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల మరి విధ్వంసం వల్ల, మరి దాని తర్వాత వారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మరి డిసిషన్స్ వల్ల కూడా ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే మరి దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి మరి ఈ ప్రభుత్వం కూడా అదే తోర నడవడం అనేది బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే తెలియక చేసినటువంటి తప్పు కాదు అధ్యక్ష, వీరికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఏ రకంగా ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయో తెలిసి వీరు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వీరు చేసినటువంటి మేనిఫెస్టో కానీ అన్నీ తెలిసి తీసుకున్నటువంటి మేనిఫెస్టోనే కదా అధ్యక్ష. ఎందుకంటే స్వయంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దాని తర్వాత మేనిఫెస్టో రచించినటువంటి మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మాజీ బీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీరందరూ కూడా అనేక అంశాలలో 5,50,000 కోట్లు అప్పు చేసినారు, 5,50,000 కోట్లు అప్పు చేసినారని పదే గత ప్రభుత్వం మీద చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారులో లేనప్పుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మాకు తెలియదు ఇంత అప్పుల కుప్పగా ఉన్నదని తెలియదు అని మీరు చెప్పడము ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే అప్పులు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అధికారం రావాలి కాబట్టి అప్పులు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పైనా సరే మేము అధికారం రావాలన్న ఒక ఉద్దేశంతో మీరు ఈ రకంగా మరి హామీలు ఇచ్చినట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, ఇప్పుడు వారు కట్టినటువంటి కాళేశ్వరం ఎక్కడ కూడా మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనంగా లేకపోయినప్పటికీ, మిషన్ భగీరథ కూడా మరి ఏ రకంగా కూడా అది కాస్ట్ బెనిఫిట్ రేషియో మరి ఆశాజనంగా లేనప్పటికీ కూడా వారు అనేకమైనటువంటి తప్పిదాలు చేశారు. అదే బాటలో కూడా మీరు నడుస్తూ ఉన్నారు. తెలియక మేము చేశాము, తెలియక హామీలు ఇచ్చామని తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయవద్దని మాత్రం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ కూడా చాలా బీరాలు పలికింది అధ్యక్ష. అదే మాదిరిగా మీరు కూడా అదే బాటలో నడవడం ఇది ప్రజలు గమనిస్తూ ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు 9 నుంచి 11.5% వడ్డీకి తీసుకొస్తే మేమేం తీసుకోలేదు, మేము కూడా కార్పొరేషన్ల ద్వారా అదే రకంగా వడ్డీలు చేస్తాం, మేము కూడా నెలకు 10,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అప్పు తీసుకొస్తామని మీరు కూడా చెప్పడం అనేది అది మరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించబోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బీఆర్ఎస్ మొదట్లో ఎంత అప్పు చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పలేకపోయింది, వైఫల్యం చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏ రకంగానైతే మీరు చెప్తా ఉన్నారో మరి మొదటి బడ్జెట్ రోజు కానీ మొదటిసారి మీరు అప్పుల అంశంలో మరి చర్చకు వచ్చినప్పుడు కానీ ఈ రకంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలో డిసెంబర్ 23 విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లని ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. ఆ తర్వాత ఫిబ్రవరి 24లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చల్లో మంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించిన మొత్తం 7,11,911 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా అధ్యక్ష మరి ఈ రాష్ట్ర అప్పు డిసెంబర్ 1, 2023 నాటికి 6,69,257 కోట్లని ఇదిలా ఉండగా చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 40,154 కోట్లని, ఇతర పెండింగ్ బిల్లులు 1,09,740 కోట్లని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మెన్షన్ చేసిన సంగతి అధ్యక్ష. అని ఇలా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు వెల్లడించినటువంటి
అప్పులు 8,19,151 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. మరి గతంలో ఎందుకు మీరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు? గతంలో ఈ అప్పును వాస్తవంగా ఎందుకు చెప్పలేకపోయినారు? కారణాలు ఏందో మాకు తెలియదు అధ్యక్ష. కానీ మీరు సభలో కూడా ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా ఈరోజు చెప్పినంత స్పష్టంగా గతంలో మరి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పలేకపోయారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది 8,19,151 కోట్ల అప్పు ఉన్నదని చెప్పి. మరి గతంలో ఇది ఎందుకు చెప్పలేకపోయినారో అది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ సర్కారు ఏం చర్యలు తీసుకోబోతున్నదో ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు అధ్యక్ష. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో 11% మరి వడ్డీ రేటుకు కూడా రుణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గత డిసెంబర్లో జరిగిన సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. మరి అధిక వడ్డీలకు తీసుకొచ్చిన దానికి మీరు ఏ రకంగా మరి దాన్ని మరి రీస్ట్రక్చర్ చేసుకుంటారా, లేకుంటే ఏ రకంగా దాన్ని మరి ముందుకు తీసుకెళ్తారా అనేది, మరి దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారనే స్పష్టత లేకుండా మీరు ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారనే సంగతి కూడా నేను మిమ్మల్ని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఆర్థిక తప్పిదాలను కాంగ్రెస్ సర్కార్ కొమ్ము కాయడానికి వెనుక వేరేమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 8 లక్షల కోట్లు దాటిన అప్పు ముఖ్యంగా ఓవర్ డ్రాఫ్ట్లతో ఆర్థిక పాలన నడుస్తూ ఉంది అధ్యక్ష. దాదాపు 120 సార్లు ఓవర్ డ్రాఫ్ట్కి ప్రభుత్వం పోయిందా లేదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సోషియో ఎకనామిక్ బుక్లోనే చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు దీంట్లో 120 సార్లు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అధిక వడ్డీలకు వెళ్ళినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ మనం తీసుకురాగలుగుతాం అధ్యక్ష. సో నేను ఇంకొకటి అడిగేది ఏంటి అధ్యక్ష, కేవలం గతంలో మీరు అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఈ విధ్వంసానికి కారణమైనటువంటి కాళేశ్వరం కానీ, విధ్వంసానికి కారణమైనటువంటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు దాన్ని మేము సిబిఐకి అడిగితే కూడా ఇవ్వకపోవడానికి వెనుక కారణం ఏంటంటే ఖచ్చితంగా మీ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ రేపైనా యూపీలో కల్పించుకోవడానికో మీరిద్దరు కలిసి ముందుకు నడవాలన్న ఒక ఆలోచనతోటి మీరు అండర్స్టాండింగ్ నడుస్తున్నారా, లేకుంటే వాస్తవంగా దేనికోసమని 14 నెలలు 15 నెలలు గడుస్తున్నా మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి మాత్రమే ప్రజలకు అనుమానాలు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకున్న మరి ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినట్టుగా ఉద్యోగులకు ప్రతి నెల జీతం ఇవ్వడానికి కూడా 4,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్నట్లు మరి ఎకనామిక్ సర్వే బుక్లో మీరు స్పష్టంగా రాయడం, మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. అంటే రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ వెళ్ళే దుస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వానికి దాపురించిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర మరి ఆర్థిక స్థితి ఉన్నదో ఒకసారి దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1,32,000 కోట్లు కావాలి అధ్యక్ష. మళ్ళీ దీంట్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కాకుండా అధ్యక్ష, ఇది కేవలం మీరు ఇచ్చినటువంటి కొన్ని మరి హామీలకు మాత్రమే ఇది 1,32,000 కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామనుకున్నటువంటి మరి ఎస్సీ ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్న సంగతి దీంట్లో మరి మేము జోడించలేదు అధ్యక్ష. అదే మాదిరిగా ఎస్టీలకు ఇస్తామన్నటువంటి 12 లక్షలు కానీ, బీసీలకు ఇస్తామని ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామన్నటువంటి హామీలను మేము మాట్లాడకుండానే ఈరోజు కేవలం మీరు ఇచ్చినటువంటి హామీలను లెక్క చేస్తేనే 1,32,000 కోట్ల రూపాయలు, దానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు, ఏ రకంగా దాన్ని డబ్బులు సమకూరుస్తారో మరి సభకు ఎప్పుడు చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 200 యూనిట్ ఉచిత విద్య పథకం, గృహజ్యోతికి 2,000 కోట్ల పైగా అవసరం పడుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా బస్సు ప్రయాణం వల్ల ఏటా 4,000 కోట్ల అధ్యక్ష. 500కే గ్యాస్ బండ స్కీమ్కి 700 కోట్ల అధ్యక్ష. తెలంగాణ పేద మహిళల కోసం నెలకు 2,500 ఆర్థిక సాయం చేయడానికి మహాలక్ష్మి పథకంకి 14,000 కోట్ల అవసరం అధ్యక్ష. ఇక రైతులకు రైతు కూలీలకు పెట్టుబడి సాయం కింద ఏటా 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు కానీ, రైతు భరోసాకి 17,000 కోట్ల రూపాయలు కావాలని అంచనా అధ్యక్ష. మరి రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఆత్మీయ భరోసా, పంట బోనస్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారు, వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇచ్చే 12,600 రూపాయలు ఏ రకంగా మీరు చేస్తారు, ఇక వరి పంట క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు భాగంగా మాట ఇచ్చింది. మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో మొత్తం 1,000 ఎకరాల్లో వరి సాగు చేయడానికి మరి గణాంకాలు చెప్తున్నటువంటి
మరి దానికి ఇవన్నీ నిధులు అధ్యక్ష, రైతు భరోసా, రైతు కూలీ, ఆత్మీయ భరోసా, వరి పంట బోనస్, ఈ 3 పథకాలకు 42,000 కోట్ల అవసరం అధ్యక్ష. తెలంగాణ సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు అధ్యక్ష. వారికి నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే 1,400 కోట్ల అవసరం అధ్యక్ష. ఈ లెక్కన మరి నిరుద్యోగ భృతికి ఏటా 16,800 కోట్ల అవసరం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరి 20,825 కోట్ల అవసరం అధ్యక్ష. అంతేకాకుండా సామాజిక పెన్షన్లకు 2,000 నుంచి 4,000 పెంచితే, అలాగే దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే ఈ ఏటా 30,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1,32,000 కోట్ల అవసరం. ఈ నిధులు సమర్చుకునేదానికి మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాలేదని విషయాన్ని వెల్లడించడం వెనుక ఉన్నటువంటి మతలబు మరి ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా మరి ఎగవేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు మరి రాకుండా పోవడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో ఏ పథకాలు మరి కంటిన్యూ చేస్తారు, ఏ పథకాలు మీరు ఎత్తేస్తారో మరి సభకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము మరి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం అప్పులకు కుప్పగా మారిందని తెలిసి కాంగ్రెస్ అల్వికాన్ని హామీలు ఇవ్వడం ఖచ్చితంగా ఇది ఒక మోసం అవుతుంది అధ్యక్ష. మరి ఇది ఉద్దేశపూర్వకంగా, ఇది కుట్రపూరితమైన సామాన్యులను నమ్మించి గొంతుకోయడమే. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు. మరి ఖచ్చితంగా తెలిసి చేసినటువంటి హామీలుగానే మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ఫిబ్రవరి 15, 2023లో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మరి ఆరోపణలో భాగంగానే మరి ఈ రాష్ట్రం ఆ రోజు 5,50,000 కోట్ల అప్పులు ఉందని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి స్పష్టంగా మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు హామీలు ఇచ్చిన సంగతి మరి తెలుస్తూ ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ఇటీవల ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష. ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా, ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్యాబినెట్ మొత్తం తెలిసి సార్ ఒక విషయం సార్, హామీలు, మేనిఫెస్టో, ప్రజాస్వామిక ఎన్నికల్లో ఇదంతా భాగం అధ్యక్ష. నేనేమంటాను, నేను అంత దూరం పోను. బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాను. ఏం కేసు పెట్టాలి అధ్యక్ష? ఏం కేసు పెట్టాలి వాళ్ళ మీద? ఎవరి మీద కేసు పెట్టాలా? ప్రతి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఏం కేసు పెట్టాలి అధ్యక్ష? ఏం కేసు పెట్టాలా? రైతులకు మేలు చేస్తామన్నారు. ఏ మేలు కూడా చేయాలి, ఏం కేసు పెడతారు అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలకు సంబంధించిన హామీలో భాగంగా చిత్తశుద్ధిని చూస్తారు అధ్యక్ష ప్రజానికం. మేము హామీలు ఇచ్చాం, మాకున్న పరిధిలో మాకున్న వనరులతో ఎంతవరకు చేయాలో అంతవరకు మా వరకు ప్రయత్నం చేస్తూ మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్న భాగంలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ వారు ప్రత్యేకంగా 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి, భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు. మరి మీకు పడ్డాయేమో సార్, వాళ్ళకన్నా పడితే మేము సంతోషం. మహేశ్వర్ రెడ్డి గారు అకౌంట్లో 15 లక్షలు వారు మోడీ గారు పంపిస్తే సంతోషం. ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? కేసులు పెట్టాలంటే మీ అందరిపైన ఫస్ట్ కేసులు పెట్టాలా? మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ జస్ట్ స్టార్ట్ చేసిన సార్, 5 నిమిషాలు అయింది సార్. నాకు 45 మినిట్స్ సార్, ఎక్కువ టైం తీసుకోండి సార్. ఎక్కువ టైం తీసుకోండి సార్, 5 మినిట్స్ అయింది సార్. గౌరవ మంత్రి గారు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు సార్. వారికి మంత్రిగా
ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామని ఒక మేనిఫెస్టోని వారు చూపిస్తే వారు ఏ శిక్షకైనా మేము రెడీ అధ్యక్ష. మేము మీలాగా మేనిఫెస్టో రాయలే అధ్యక్ష. నువ్వు మేనిఫెస్టో చైర్మన్గా ప్రజల్ని తప్పుదో పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు మీద పెట్టాలని చెప్పి 2 కోట్ల మంది మన నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తా అన్నారా లేదా, ఆ హామీలో ఉందో లేదా, మేనిఫెస్టోలో ఉందో లేదా చూడమన్నాడు సార్. అధ్యక్ష, ఈ దేశంలో అత్యధికంగా ఏ ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టే భారతీయ జనతా పార్టీని 3వ అధికారంలో ప్రజలు తెచ్చుకున్నారు అధ్యక్ష. మేము ఎప్పుడు తప్పుడు హామీలు చెయ్యం అధ్యక్ష. మేము హామీ ఇస్తే గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష. ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే, మాట ఇచ్చినామంటే, మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు 3వసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీలాగా ఈరోజు మేనిఫెస్టోలో రాసుకొని మీరు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మీరు కాబట్టి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభయహస్తంలో 6 గ్యారెంటీల కార్డుతో అధికారంలోకి వచ్చి హామీలు ఎగవేతకు చట్టబద్ధత కల్పిస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మీరు ఎలాగో మీరు చట్టబద్ధత కల్పించలేదు అధ్యక్ష. కనీసం ఎగవేస్తామని ఒక చట్టబద్ధత కల్పించాడు అధ్యక్ష. అట్లనే కానీ ప్రజలకు అర్థమైపోతుంది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం పెట్టారు అభయహస్తం మీద కదా అధ్యక్ష. మరి దాన్ని సభలో కూడా అనౌన్స్ చేశారు కదా అధ్యక్ష. మరి దాని మీద మరి వీరు మా మంత్రి ఎల్ఏ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మరి ఎందుకోసమని మొదటి సంతకం పెట్టి మరి హౌస్లో అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరి ఎందుకోసమని మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేసి కనీస బాధ కూడా మరి మా ఎల్ఏ మంత్రి గారికి లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, పాత అప్పులు తీర్చేందుకట కొత్త అప్పులు తీసుకొస్తున్నారు అధ్యక్ష. అప్పులో ఉబ్బులో కూరుకుపోవడం, బీఆర్ఎస్ సర్కారు అధిక వడ్డీలకు తీసుకొస్తే అప్పుడు తక్కువ వడ్డీలకు రీషెడ్యూల్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇకపై అప్పులు చేయదలుచుకుంటే బడ్జెట్ ముందు మొన్న జనగామలో చెప్పినటువంటి మాట అధ్యక్ష, ఇకపోయి అప్పులు చేయబోమని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అప్పులు చేయకుండా ఉన్న వాటితోటే నడిపిస్తానంటే ఏ రకంగా నడిపిస్తారో దాన్ని కూడా మీరు మాకు తెలియజేస్తే బాగుంటుంది, మేము తెలియజేస్తాను అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అప్పులకు 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి కట్టినాం. 88,000 కోట్ల రూపాయలు అసలు, 65,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టామని రాష్ట్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. కానీ ఈ ఏడాది బడ్జెట్లో ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు మళ్ళీ 69,639 కోట్ల అప్పు చూపిస్తున్నారు కదా అధ్యక్ష. మరి గత ఏడాది కన్నా 7,527 కోట్ల రూపాయలు ఎక్కువ అధిక రుణాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో మళ్ళీ రుణాలు ఏమంటారు అధ్యక్ష. మళ్ళీ FRBM పరిధిలోనే వారు చూపిస్తున్నటువంటి గత సంవత్సర బడ్జెట్ కన్నా మళ్ళీ 7,527 కోట్లు ఎక్కువ మేము రుణాలు తీసుకొస్తామని మళ్ళీ వారే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కాదా అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష. ఈరోజు ఇంకా నేను బికాజ్ మీరు టైం అంటున్నారు కాబట్టి చాలా అంశాలు నేను స్కిప్ చేసుకుంటూనే వెళ్తా ఉన్నాను అధ్యక్ష. కానీ ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దాదాపు తెలంగాణ ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు అలా జమ అయిపోతాయని చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి దేనికోసం అని చెప్పేసి మరి మా మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎందుకు కడుపు కట్టుకుంటలేరు, ఎందుకోసం 40,000 కోట్లు సమకూర్చి మరి రైతులకు ఇవ్వడం లేదు, మరి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నాను అధ్యక్ష, మరి దళిత బంధు కోసం, గిరిజన బంధు కోసం, బీసీ బంధు కోసం మీరు ఇస్తామన్నటువంటి 12 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తామన్నటువంటి డబ్బు ఎప్పటికల్లా సమకూరుస్తారు, ఏ రకంగా సమకూరుస్తారు అది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎస్, మేము అర్థం చేసుకుంటాం అధ్యక్ష. ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా గత ప్రభుత్వం మార్చింది. ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పిన తర్వాత కూడా మీరు కూడా వారిలాగానే ఎందుకు బీరాలకు వెళ్తా ఉన్నారు? మీరు వాస్తవాలు చెప్తూనే మరోవైపు ఇంకా అప్పు తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? దీనికోసం ఏమైనా మీ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నదా? దీనికోసం ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా మీరు సభకు, ప్రజానీకానికి మీ ద్వారా తెలియాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. సాక్షాత్తు సెక్రటేరియట్కి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ దగ్గరికి పాపం చిన్న కారు కాంట్రాక్టర్లు వచ్చేటువంటి పరిస్థితి
ఎవరికి రావద్దు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వస్తుందంటే అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదో మేము అర్థం చేసుకోగలుగుతాం అధ్యక్ష. కానీ దానికోసం మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనేది కూడా చెప్తే బాగుండు అని చెప్పేసి మేము మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే చేస్తున్నాం ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బాకీ పడిన సర్కార్ అధ్యక్ష. ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కలిసినప్పుడు 10,000 కోట్లు బకాయి విడుదల చేయాలని వారు అడిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ మళ్ళీ బడా కాంట్రాక్టర్ బిల్లు జరిగేటువంటి మోక్షం అధ్యక్ష. మరి పాపం ఉద్యోగస్తులకు మాత్రం మీరు మోక్షం కల్పిస్తలేరు అధ్యక్ష. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, చిన్న చిన్న మాజీ సర్పంచుల బిల్లులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం మీరు ఏ రకంగా కూడా వారికి మీరు కనికరం చూపించకుండా కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే పనిచేయడం కొంత బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు మరి మాకున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్ వరకు 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్కి ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ కేవలం 1,000 కోట్ల రూపాయల్లో పూర్తిగా చిన్న చిన్న సర్పంచుల పేమెంట్స్ కూడా మీరు ఆపడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది అధ్యక్ష. అది మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దాంట్ని ఆరోపణ చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకు ఇస్తా ఉన్నారో, దేనికోసం ఇస్తా ఉన్నారో, మరి బడా కాంట్రాక్టర్ని ఎందుకు మీరు బిల్లులు మీరు క్లియర్ చేస్తూ ఉన్నారు అనే అంశంలోకి నేను వెళ్తలేను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే నేను ఆరోపణ చేయాలా, మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి ఇవ్వు అని చెప్పేసి నా మీద పడతాడు. కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నేను చెప్తలేను అధ్యక్ష. కానీ బడా కాంట్రాక్టర్లకు ఏ రకంగా ఇస్తా ఉన్నారో అదే మాదిరిగా సర్పంచులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తే బాగుంటుందని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఎందుకంటే అధ్యక్ష మన రైతు భరోసా కోసం కూడా 10,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాం. దాంట్లో 9,000 కోట్లు రైతు భరోసాకి ఇచ్చి 1,000 కోట్లు వాడుకుంటామన్నారు అధ్యక్ష. మేము నిజమని నమ్మాము అధ్యక్ష. టీజీఐఎస్కి మరి 40,000 కోట్ల విలువైన భూముల్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. దాంట్లోకి వెళ్ళి 10,000 కోట్లు మీరు ప్రెడ్ చేశారు, మార్టిగేజ్ చేశారు, 10,000 కోట్లు తెచ్చారు అధ్యక్ష. కానీ ఆ డబ్బు రైతు భరోసాకు వాడకుండా మళ్ళీ కాంట్రాక్టర్ల బిల్లుల కోసమే వాడినట్టుగా మరి మేము కథనాలు చదువుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఆ 10,000 కోట్లు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి కూడా, తనఖా పెట్టి కూడా మీరు ఈరోజు ఆ డబ్బుల్ని మరి రైతు భరోసా కోసం వాడకపోవడం అది బాధాకరం అధ్యక్ష. మరి ఈ రకంగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఆ భూమిని అమ్మేస్తున్నాము, ఇంకో 20,000 కోట్లు ఆ భూమి ద్వారా సంపాదిస్తాం, మనం దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా భూములు తెగమ్ముకుంటా పోతే రేపు భావి తరాలకు ఏం సమాధానం చెప్తామో ఒకసారి ప్రజానీకానికి మీ ద్వారా తెలియాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మొన్న రైతు భరోసా పథకాన్ని మన ఖరీఫ్లో ఎగ్గొట్టిన సర్కారు రబీలో కూడా ఇంకా వారికి పూర్తిగా మరి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంది అధ్యక్ష. కేవలం 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా పెద్ద రైతులకు రాలేదు అధ్యక్ష. ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీలో కూడా మీకు తెలుసు అధ్యక్ష. మీ కాన్స్టిట్యున్సీలో కూడా మరి మీరు కూడా ప్రజల్లో మీరు ఉండేవారు అధ్యక్ష. మీరు కూడా ప్రజల్లో తిరిగేవారు అధ్యక్ష. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. కానీ నేను కూడా దాంట్లో నేను వెళ్ళడం లేదు అధ్యక్ష. 15,000 12,000 చేస్తామన్నారా, ఎంత ఇస్తామన్నారా? సరే 12,000 ఎప్పటికల్లా ఇస్తారో అని మాత్రం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష బిల్లుల చెల్లింపు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎన్ని వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వాటిలో 15 నెలల కాలంలో చెల్లించిన బిల్లులు ఎన్ని, ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు బడా కాంట్రాక్టర్లకు ఎన్ని వేల కోట్లు చెల్లించింది, ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారో, అలాగే చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు ఎన్ని ఉన్నాయి, మరి కాంగ్రెస్ ఎంత చెల్లించింది, ఫీజు రియంబర్స్మెంట్కి, ఆరోగ్యశ్రీకి వంటి పథకాలకు ఇవ్వాల్సిన బకాయిల వివరాలు మరి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు 18,000 కోట్ల పెండింగ్ బిల్లులో మెజారిటీ కేవలం కొంతమందిని టార్గెట్ చేసి రిలీజ్ చేశారు. ఇలాంటి వారందరినీ కూడా ఇవ్వలేదన్న ఒక ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఆరోపణల నుంచి ప్రభుత్వం బయటపడాలంటే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే మరి బయటపడుతుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజ్ పెంచారు. ఏడాది చివరిలో భారీ కోతలు తప్పవని చెప్పి గతంలో చెప్పాము అధ్యక్ష. మళ్ళీ అదే చెప్తా ఉన్నాం అధ్యక్ష. 2025-26 బడ్జెట్ అంచనాలో మొత్తం వ్యయం 3,04,965 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్ల అధ్యక్ష. మూలధన వ్యయం 36,504 కోట్ల అధ్యక్ష. మరి బడ్జెట్లో రాష్ట్ర ఆదాయం 2,29,720 కోట్లకు పైగా చూపారు. 24-25 ఏడాది సవరించిన బడ్జెట్ గణాంకాల్లో ఆదాయం 2,02,107 కోట్లు చూపారు. అయితే ఈ బడ్జెట్లో రాబడి ఎందుకు తగ్గింది, ఎంత తగ్గింది, మరి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఏడాది వచ్చినటువంటి ఆదాయం కేవలం 1,69,000 కోట్ల అధ్యక్ష 23-24లో.
మరి 23-24లో 1,69,000 కోట్లు వస్తే ఎంత తగ్గిందో మీకు తెలుసు కదా అధ్యక్ష. మళ్ళీ అదే రకమైనటువంటి మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు వాస్తవాలకు దూరంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. అంటే గత ఏడాదిలో ఆదాయం 33,000 కోట్లు పెరుగుతుందనేటువంటి కాంగ్రెస్ సర్కార్ అంచనా తప్పు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ఏడాది బడ్జెట్ 2,91,059 కోట్లు తొలుత ప్రకటించిన చివరి ఆదాయం తగ్గడంలో తాజాగా సవరించినటువంటి బడ్జెట్ 2,66,708 కోట్లు. అంటే బడ్జెట్ సైజు 24,351 కోట్లు తగ్గింది కదా అధ్యక్ష. ఇది ఇంకా అలాగే ఉంటుందా, మళ్ళీ ఇంకా తగ్గుతుంది కదా అధ్యక్ష. మరి ఇంత తెలిసి కూడా ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా మళ్ళీ ఇదే రకంగా ఇంకా పెంచే బడ్జెట్ ప్రయత్నం చేసి సత్యదూరమైనటువంటి బడ్జెట్ని మీరు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పోయినట్టుగా మీరు కూడా అదే భేషజాలకు వెళ్తూ ఉన్నారు, అదే తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజును పెంచుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఇప్పుడు ప్రవేశపెట్టిన అంచనాల బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి నాటికి సవరించే బడ్జెట్ మధ్యలో తేడా 1,000 కోట్ల రూపాయల తేడా ఉంటుంది అధ్యక్ష. ఇది చూస్తూ ఉంటే మరి హిందూ మహాసముద్రం చిన్న అప్పీల్ సార్, మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకొని కౌన్సిల్లో కూడా వెళ్ళేది అందరు గౌరవ సభ్యులు కూడా వెయిట్ చూస్తూ ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు గంట మీద మాట్లాడారు అధ్యక్ష, గంట మీద మాట్లాడారు అధ్యక్ష. సరే నాన్ స్టాప్గా అది కూడా ఎవరు కంటిన్యూస్ ఫ్లోగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎవ్వరు వారిని డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. ఒక 2 నిమిషాలు నేను దయచేసి ప్లీజ్ కంక్లూడ్ సార్, మేము మళ్ళీ కౌన్సిల్కి పోవాలి సార్. మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయమని కోరుతాను సార్. ఈరోజు మేము ఒక్కరమే అపోజిషన్ సార్. ఇప్పుడు ప్రజలు కూడా మనం ప్రధాన అపోజిషన్ పార్టీగా మమ్మల్ని గుర్తించారు సార్. మొన్న 8 పార్లమెంట్ సీట్లు వారికి సమానంగా గెలిపించారు సార్. వీరు ఎట్లన్నా వీరంతా ఒకటే కదా సార్. అందరూ కూడా మీరు అలైడ్ పార్టీస్ కదా సార్. మీరు అలైడ్ పార్టీలో మాట్లాడేసుకుంటే మరి మాకు అవకాశం ఇవ్వాలి కదా సార్. ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి కదా సార్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపేది మేమే సార్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపేది మేమే సార్. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు. అదే కదా అధ్యక్ష, ఈరోజు అదే భేషజాలకు వెళ్ళి అదే తప్పుడు అంచనాలతోటి మీరు బడ్జెట్ ప్రవేశపెట్టడం చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ మధ్య ఉన్నటువంటి తేడా అధ్యక్ష హిందూ మహాసముద్రం అంత అఘాతం ఉన్నది అధ్యక్ష. మొన్న ప్రవేశ బడ్జెట్ కానీ గతంలో చేసిన బడ్జెట్ కానీ, గతంలో చేసినటువంటి బడ్జెట్ ప్రవేశించినప్పుడు కూడా అధ్యక్ష టీఆర్ఎస్ వాళ్ళకు కూడా గతంలో 23-24 అంచనాలు తీసుకుంటే వాళ్ళకు 69,000 కోట్లు వచ్చింది అధ్యక్ష తేడా. అదే మాదిరిగా మీరు సరే కొంచెం ఎక్కువ అప్పులు తీసుకొచ్చారు, కొంచెం గ్యాప్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు 24-25,000 కోట్ల తేడా వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మీరు ఎన్ని రకాలుగా అప్పులు తీసుకొచ్చినా డెఫినెట్గా ఇంకో 40,000-50,000 కోట్ల రూపాయలు గ్యాప్ ఉంటుందని మేము గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎందుకు ఈ రకంగా మరి తప్పుడు బడ్జెట్ని అంచనాలు పెంచి బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు? దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజానీకానికి తెలియాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సరే 1-2% డిఫరెన్స్ అంటే అధ్యక్ష వీ కెన్ యాక్సెప్ట్ దిస్, బట్ మోర్ దెన్ 8%, 10% డిఫరెన్స్ మీరుతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను మిమ్మల్ని మీ ద్వారా వారికి సజెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను విమర్శ చేయడం లేదు అధ్యక్ష. ఏదైనా సరే అధ్యక్ష నేను పాజిటివ్గానే చెప్తా ఉన్నాను. వారు దయచేసి దాన్ని పాజిటివ్గా తీసుకొని అర్థం చేసుకోవాలని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష, బీఆర్ఎస్ ఇలాగే ఆర్థిక సంవత్సరం మొదటి భారీగా అంచనాలు బడ్జెట్ ప్రవేశపెట్టి అదే ఏడాది చివరి కల్లా బడ్జెట్ సైజును భారీగా తగ్గించి సవరించి బడ్జెట్ను ప్రకటించేది. అదేవిధంగా అనేకమైనటువంటి శాఖలకు నిధులు తగ్గేటువంటి అధ్యక్ష. అదే బాటలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అధ్యక్ష, వచ్చే ఏడాది బడ్జెట్లో రివైజ్ ఎస్టిమేషన్లో తేడా 4-5% కంటే మరి ఎక్కువ ఉంటుందా, 4-5% కన్నా డిఫరెన్స్ ఉంటుందా అని అంటే వారి దగ్గర సమాధానం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే చాలా స్పష్టంగా పర్పస్ఫుల్లీ తెలిసి వారు ఈరోజు ఈ రకమైనటువంటి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మీరు అలకేట్ చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి డబ్బులు తగ్గిస్తారు. మీరు అలకేట్ చేసినటువంటి ప్రతి రూపాయి కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు ఎలాగో చేయలేరు అధ్యక్ష. కనీసం అలకేట్ డెవలప్మెంట్ కోసం అలకేట్ చేసినటువంటి డబ్బులు కూడా, ఎందుకంటే చివరికి మీరు చేయాలనుకున్నటువంటి మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటుందేమో అని మాత్రమే మేము భయపడి మీకు మీ ద్వారా తెలియాలని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆదాయం పెంచుకోవడానికి భూములు అమ్మడం ఒకటే కాదు అధ్యక్ష. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈరోజు మన ఆదాయం పెంచుకోవడానికి భూములు మాత్రమే అమ్మేటువంటి మరి కార్యక్రమం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ద్రవ్య లోటు
ద్రవ్య లోటు 54,000 కోట్ల అధ్యక్ష. ఈ ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు 69,639 కోట్ల రుణాలుగా సేకరించనుంది. అంటే పెరుగుతున్న అంచనా చూస్తుంటే 27,613 కోట్లు కాకుండా 69,639 కోట్లు అప్పుగా తెస్తున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రధానంగా భూముల అమ్మకాలు, మద్య దుకాణాల వేలం, ఎల్ఆర్ఎస్ వంటి అంశాలపైనే ఆధారపడిందని ఆశించిన స్థాయిలో భూముల విక్రయం జరగకపోతే బడ్జెట్ సైజులో కోత తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం రాబడి మార్గాలు సాధ్యాలు ఒకసారి చివరిగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గత ఏడాది బడ్జెట్లో 2,91,059 కోట్ల అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో తాజా బడ్జెట్లో సవరించి 2,66,708 కోట్లకు తగ్గించారు. ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ కంటే వచ్చే ఏడాది ఇంకా 37,757 కోట్లు మేర ఆదాయాన్ని పెరుగుతుందనే అంచనాలతో మొత్తం బడ్జెట్ని 3,04,466 కోట్లు పెంచారు. రాష్ట్రానికి నేరుగా ఆదాయం వచ్చేటువంటి మార్గాల అధ్యక్ష పన్నుల ద్వారా 1,75,000 కోట్లు. అంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయము 1,45,419 కోట్లు ప్లస్ కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద వచ్చే 29,899 కోట్లు వస్తుంది అంచనా అధ్యక్ష. ఇక పన్నేతర ఆదాయము 31,618 కోట్ల అధ్యక్ష. కేంద్రం నుంచి గ్రాంట్లు అయిపోయింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 22,782 కోట్లు వస్తాయని అంచనా అధ్యక్ష. మొత్తం రెవెన్యూ రిసీట్స్ అంతా కూడా 2,29,720 కోట్ల అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీట్స్ కాకుండా కొత్తగా సేకరించేటువంటి అప్పు 69,639 కోట్లు అని చెప్పి చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీట్ పాజిబిలిటీని పరిశీలిస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి 22,782 కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 40% నిధులు చెల్లిస్తే సెంట్రల్ గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దానికోసం కూడా బడ్జెట్ ఎక్కడ కేటాయించడం కనబడతలేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మీరు ఈ రకంగా మమ్మల్ని సార్ ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్, నేను 5 మినిట్స్ క్లోజ్ చేస్తాను. ఓన్లీ 5 మినిట్స్ సార్, ఓన్లీ 5 మినిట్స్ సార్. మీరు 45 మినిట్స్ అడిగిన సార్, 1 అవర్ అయిపోయింది. సార్ పన్నుల ద్వారా రాబడి పెరుగున అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు జిఎస్టీ కింద 51,000 కోట్లు పైగా, స్టాంపు రిజిస్ట్రేషన్ ద్వారా 19,000 కోట్ల పైగా, ఎక్సైజ్ ఆదాయం 27,000 కోట్ల పైగా, వ్యాట్ సేల్స్ ద్వారా 37,000 కోట్ల పైగా, వెహికల్స్ ట్యాక్స్ ద్వారా 8,535 కోట్లు వస్తాయని అంచనా వేసింది అధ్యక్ష. కానీ ఈరోజు స్టాంప్ డ్యూటీ ఇప్పుడు మొన్న లాస్ట్ టైంకి మొన్నటికి స్టాంప్ డ్యూటీస్ తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే రియల్ ఎస్టేట్స్ పడిపోవడం వలన, మళ్ళీ స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ తగ్గడం వలన, మళ్ళీ ఇంకా అది తెలిసిన తర్వాత కూడా, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ పెంచి మళ్ళీ ఈ బడ్జెట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది తప్పుదం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత ఏడాది 24-25 ప్రభుత్వ పన్నుల ద్వారా ఆదాయం 1,38,181 కోట్లు అంచనా వేసింది. కానీ ఇప్పుడు అంచనాలు 1,29,406 కోట్లుగా సవరించింది. అంటే ఆదాయం 8,775 కోట్ల మేర మళ్ళీ తగ్గనుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకటి సార్, అది లాస్ట్ అది కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇక లిక్కర్ ద్వారా అధ్యక్ష గత ఏడాది 20,000 కోట్ల వరకు రాబడి వస్తుంది అనుకుంటే 25,000 కోట్ల పైగా ఆదాయం సమకూరింది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రం మొత్తం లిక్కర్ మీద నడుస్తుందని స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం బెల్ట్ షాపులు పెంచడం ద్వారానే లిక్కర్ రెవెన్యూ పెరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తూ తెలంగాణలో లిక్కర్ స్టేట్గా మార్చుతున్నారు. ఇప్పుడు లిక్కర్ రెవెన్యూ మరో 2,000 ఇంకా పెరుగుతున్నట్టుగా ఈ అంచనాలో చూపిస్తున్నారంటే బెల్ట్ షాపుల్ని మీరే పెంచి పోషిస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ని పెంచి పోషించడమే కాకుండా లిక్కర్ పెంపకాలు పెంచుతూ ఆదాయం వెంట పడ్డారంటే ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 27,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడుతున్నాం. చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ చివరిగా నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పుడు తగ్గకపోతే శ్రీలంక, వెనిజులా మాదిరా తెలంగాణ మారడం ఖాయం అధ్యక్ష. ఈ రకంగా రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబెట్టే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ అలవికాన్ని హామీలు ఇచ్చేది కాదు. అందుకే బీజేపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిరిగా అలవికాన్ని హామీలు ఇవ్వలేదు. కాబట్టి జనం కాంగ్రెస్కి హామీలకు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు సంపద పంచుతాం అంటున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆ సంపద పంచే మార్గాలు ఏంటో ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకే భారీ అప్పులు చేస్తుంది. నిస్సాయులైన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందే. కానీ ఈ పథకాలు ఎలా ఉండాలంటే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్చే మాదిరిగా ఉండాలి తప్ప మీరు చేపల కట్టెలనే తెంచేసి ఈరోజు వారు మహేశ్వర్ రెడ్డి గారు మంచి సూచనలు ఇస్తారని అనుకున్నాం సార్. సరే క్రిటిసిజం చేయాలా, చేస్తూ పోతూ చెప్పింది ఇప్పటికే 2-3 మార్లు కూడా
చెప్పడం జరిగింది, చాలా సంతోషం అధ్యక్ష. సూచనలు ఇవ్వమంటే కంక్లూడ్ చేయండి సార్. ఇప్పటికే గంట మీద 25 నిమిషాలు అయిపోయింది. కౌన్సిల్కి పోయేది ఉంది సార్, నేను కూడా కౌన్సిల్ కూడా పోయేది ఉంది సార్. లెటర్ మీ ద్వారా వారికి అప్పీల్ చేసినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నాం. మేము అన్నిటికీ లిక్కర్ గురించి మాట్లాడతాం, మేము కూడా చెప్తాం. కేంద్ర ప్రభుత్వం చేస్తాం, పన్నుల విషయం చెప్పిన అది కూడా చెప్తాం. అన్ని విషయంలో మా DCM గారు సమాధానం చెప్తారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. దయచేసి కోఆపరేట్ చేయమనండి సార్. ఫ్లోర్ టైమింగ్స్ కూడా అవసరము. మీకు కూడా గంట మీద ఒక 20 నిమిషాలు మాట్లాడారు సార్. ఇంకా కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష చేసి అదే సార్, ఇప్పుడు కేంద్రానికి లిక్కర్కి ఏం సంబంధం అధ్యక్ష? ఇది స్టేట్ ట్యాక్స్ కదా అధ్యక్ష. స్టేట్ ట్యాక్స్కి సెంట్రల్ ట్యాక్స్కి తేడా వారికి తెలియదు అధ్యక్ష. చదువుకున్నారు కదా అధ్యక్ష వారు. మళ్ళీ ప్లీజ్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. లిక్కర్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే మా మంత్రి గారు కూడా మాట్లాడేదంటే ఒక అరగంట చెప్తారు వారు చెప్పమంటే, కానీ మేమే వద్దని చెప్తా ఉన్నాము. దయచేసి, ఎందుకంటే DCM గారు చెప్తారని. ప్లీజ్ కంక్లూడ్ చేసేది ఉంటే చేయండి సార్, లేకుంటే మా మంత్రి గారికి ఇవ్వండి, చెప్తారు ఒక గంట అరగంట సేపు. మరిగా తెలంగాణ మొన్న చెప్పినట్టుగానే ఇందాక చెప్పినట్టుగానే తెలంగాణలో ఈ అప్పుల పాపంలో ఇద్దరు భాగస్వాములు, మొదటి ముద్దాయి TRS అయితే రెండో ముద్దే కాంగ్రెస్ అని చెప్పాము అధ్యక్ష. ఆ మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ BRS వాళ్ళు తెలంగాణ తెచ్చింది తామే అంటే ఇచ్చింది తామే అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఇచ్చింది పార్లమెంటు. అయితే తెలంగాణను అప్పుల్లో ముంచింది మాత్రం BRS పాలనని. అందుకే తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారి అప్పుల పాపంలో మొదటి ముద్దాయి BRS. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడిస్తే రేపు మీరు కూడా రెండో ముద్దాయిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి BRS బాటలో కొత్త రుణాలు తెస్తూ తెలంగాణ అప్పుల ఊపులో నెడుతూ కాంగ్రెస్ మరి రెండో ముద్దాగా మారుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అప్పులు పెరుగుతున్నాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెప్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ఎగగొట్టే చూస్తే మాత్రం ఈ పార్టీని అధికారం కొనసాగే నైతిక అర్హత ఉండదు. ప్రజలు క్షమించరని చెప్పి తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.